ప్రైజ్ ది లార్డ్. అందరికి, దేవుని బిడ్డలకి, భూమి మీద ఉన్న సమస్త జనాలకి యేసుక్రీస్తు నామమున శుభవందనములు. వింటున్నాము. గూగుల్లోను అలాగే ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రకటించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, రేపు హోలీ పండుగ. ఆ హోలీ పండుగ సందర్భంగా చంద్రుడు రక్తవర్ణంలో కనబడతాడని, అది గతంలో 2022లో ఆఫ్రికా దేశాల్లో కనబడిందని, ఇది పెద్ద వింత అని, దీనివల్ల వాళ్ళు కలిసి వచ్చేది ఏది లేదని న్యూస్ ఛానల్ వారు, మరి సైంటిస్టులు, ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కానీ మనం నమ్మే బైబిల్లో పరిశుద్ధమైన మత గ్రంథం అని పిలువబడుతున్న యేసు క్రీస్తు గొప్ప దేవునిగా ప్రకటిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏడేడు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు ఏం రాయించాడో తెలుసా? క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలకి ముందు ఇదిగో మహాదినము, భయంకరమైన దేవుని ఉగ్రత దినము భూమి మీదకి వచ్చే ముందు సూచనగా సూర్యుడు తన కాంతిని కోల్పోతాడని, చంద్రుడు రక్తవర్ణము అంటే ఇప్పుడు మన సైంటిస్టులు చెప్తున్నట్టుగా ఆరెంజ్ కలర్ గాని రక్తవర్ణం కలర్ లో గాని కనబడుతున్న వింత అద్భుతం అంటున్నారు. అది వింత కాదు, అద్భుతం కాదు, ప్రపంచానికి హెచ్చరిక. యేసు రాకడకు గుర్తు. యేసు క్రీస్తు వస్తున్నాడు, జాగ్రత్త. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. దేవుడి కొద్ది మాటలను వినుకడలో ఆశీర్వదించును గాక.